డేటా సైన్స్లో కీ ట్రెండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏమున్నాయని చెప్తారు? డేటా సైన్స్ ఈజ్ ఏ సెక్సియెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్. అంటే అక్కడ సెక్సియస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్యాషనేట్ అని. సో డేటా సైన్స్ అనేది ఒక కోర్స్, నాట్ ఓన్లీ ఎ సింగిల్ కోర్స్, ఇట్ ఈస్ అ ఇంటిగ్రేటెడ్ కోర్స్. నాకు జాబ్ రావాలి అని మీరు అనుకుని డైలీ 4 to 8 hours ఫ్రేమ్వర్క్ విచ్ ఎవర్ క్వాలిటీ థాట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ యూ. డేటా సైన్స్ కంపల్సరీ మీరు తీసుకోండి. ఎందుకంటే ఇది అన్ని జాబులకి ఒక గేట్వే లాంటిది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. డేటా సైన్స్ ఇదే ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో దీంట్లో కూడా కీ ట్రెండింగ్ థింగ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ క్వాలిటీ థాట్. క్వాలిటీ థాట్ అంటే ఫస్ట్ ఐడియా రావాల్సింది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. సో బ్రాంచెస్ వచ్చేసి మనకు అమీర్పేట్, మాధాపూర్ అండ్ యుఎస్ లో ఉన్నాయి. సో మనతో పాటు సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో డేటా సైన్స్ అనేది ఎవర్ ట్రెండింగ్ అయిపోయింది. సో ఇప్పుడు డేటా సైన్స్లో కీ ట్రెండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏమున్నాయని చెప్తారు? అసలు డేటా సైన్స్ అనే పదమే ఒక ట్రెండ్. దానికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే మీ లెర్నింగ్ బిఫోర్ డేటా సైన్స్ ఈజ్ ఏ సెక్సియెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్. అంటే అక్కడ సెక్సియస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్యాషనేట్ అని. ఇట్స్ అ ప్యాషనేట్. అందులో ఉన్న మన టెర్మినాలజీ అంటే వెస్ట్రన్ పీపుల్ మాట్లాడే టెర్మినాలజీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో మనం కొన్ని అక్షరాలు చూడకూడదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ దాట్. ఇట్ ఈస్ అ ప్యాషనేట్. సో డేటా సైన్స్ అనేది ఒక కోర్స్, నాట్ ఓన్లీ ఎ సింగిల్ కోర్స్, ఇట్ ఈస్ అ ఇంటిగ్రేటెడ్ కోర్స్. మీరు డేటా రిలేటెడ్ ఏ జాబ్ చేద్దాం అనుకున్నా కూడా డేటా సైన్స్ అనేది ఒక ట్రెండ్. ఓకే, ఎప్పటికీ ట్రెండ్ అది. మీకు ఇప్పట్లో డేటా సైన్స్ అనేది మాత్రం ఎక్కడికి వెళ్ళిపోదు. ఇఫ్ యు ఆర్ దేర్ విత్ డేటా సైన్స్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్ యూ విల్ బి నెక్స్ట్ లెవెల్. ఓకే, అందులో ఉన్న ప్రతి కంటెంట్ కూడా ఒక ట్రెండే. అందులో ఉన్న ఫస్ట్ కంటెంట్, అసలు డేటా సైన్స్కి బలాన్ని ఇచ్చే కంటెంట్ ఏంటంటే పైథాన్. అటువంటి టెక్నాలజీ మనం చూడలేం. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ సింపులెస్ట్ అండ్ ఈజియెస్ట్. సో ఇటువంటి టెక్నాలజీస్ వాడాలంటే అదర్ టెక్నాలజీస్ మనకు సాధ్యం కాదు. అండ్ ఇక్కడ మేము పైథాన్ వచ్చేసరికి ఒక మల్టీ పారాడిమ్ అనే పదం వాడతాం. మల్టీ పారాడిమ్ అంటే ఇట్ ఇస్ అ మల్టీ టాలెంటెడ్. సో అంటే పైథాన్ చేయలేదంటూ ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఇట్ క్యాన్ డూ 98% థింగ్స్ ఇన్ ఆల్ ద సెక్టర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన పాత వీడియోలో కూడా చాలా వైరల్ అయింది వీడియో. నేను పైథాన్ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోమని చెప్తే చాలామంది పేరెంట్స్ పెట్టారు. మా బాబు 5th క్లాస్ చదువుతున్నాయండి, నేర్చుకోమంటారు. ఎనీ క్లాస్, వాట్ ఎవర్ ద డిగ్రీ, వాట్ ఎవర్ ద స్కూల్ ఏజ్, వెన్ ఎవర్ షీ ఆర్ హీ గెటింగ్ టైమ్, జస్ట్ లుక్ ఇన్ టు దట్. బట్ యువర్ టైమ్ ఈజ్ రియల్లీ ఆసమ్ వన్ డే. సో దట్ విల్ గివ్ ద ఫస్ట్ మ్యాజికల్ ట్రెండ్ ఈజ్ పైథాన్. అందరూ నేర్చుకోండి. ఎవరు ఏ కోర్స్ చేసుకుందామని కూడా, బ్లాక్ చైన్ అనుకోండి, లేదా మీరు టుమారో సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎనీథింగ్. సరే కొన్ని కోర్సులకి కోడింగ్ అవసరం లేదు కదా. కోడింగ్ అవసరం లేదు, మన బ్రెయిన్కి మన లాజిక్ కావాలి కదా. కోడింగ్ అంటే ఒక్కటనుకోకండి, ప్రోగ్రామ్ రాయడమే కోడింగ్ అని. లాజికల్ థింకింగ్ ఆల్వేస్ రిక్వైర్డ్. మీకున్న లాజికల్ పవరే ఫైనల్గా మీకు రేపు ప్యాకేజ్ని కూడా డిసైడ్ చేస్తుంది. మీరు ఇంటర్వ్యూ ప్యానల్లో మీరు చూపించే టెక్నికల్ స్కిల్స్ డిసైడ్ యువర్ ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒకే కంపెనీ ఒకే ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఓ ఫ్రెండ్కి 7 lakh వచ్చాయి, ఓ ఫ్రెండ్కి 11 lakh వచ్చాయి. అయ్యే క్వశ్చన్స్, అదే ఆన్సర్ చెప్పారా మీరు? ఆన్సర్స్ మీరు అదే చెప్పలేదు. అంటే మీ టెక్నికల్ టీమ్ని ఎక్కడో మీరు టచ్ చేశారు. సో ఎవరైతే టెక్నికల్ టీమ్కి ఇన్స్పైర్ చేయగలరు, దే గాట్ మోర్ దాన్ యూ, ఆల్మోస్ట్ డబుల్ దాన్ యూ, మోర్ ఇంప్రెస్డ్. టెక్నికల్లీ యూ ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సో నేను చెప్పేది పెద్ద ట్రెండ్ అంటే పైథాన్. సో సెకండ్, ఫర్ ఎవర్ గ్రీన్ ఈజ్ అ మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ అనేది కూడా మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఎంఎల్ నేర్చుకున్నప్పుడు బ్లైండ్గా నేర్చుకోవద్దు. ఎంఎల్కి మనకి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇష్టం. అది ఇష్టపడే నేర్చుకోవడం అని చెప్తాను, అందుగురించి కష్టం అని నేను. మ్యాథమెటిక్స్ అనేది మనకి స్కూల్ ఏజ్లో ఉంటుంది కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ సరిపోతుంది. కొంతమంది లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు అట్లానే చెప్తారు, సార్ మాకు కూర్చున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అన్నారు. ట్రూ, ఓకే, ఐ అగ్రీడ్. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ ఖచ్చితంగా మేము తీసుకోవాలి. ఒకసారి ఆలోచించండి, మీకు వచ్చే ప్యాకేజ్ ఒకసారి ఆలోచించి నాకు చెప్పండి. మీకు వచ్చే ప్యాకేజ్ ఇష్టపడితే మీరు నిజంగా ఇప్పుడు కష్టం అంతా ఏం కాదు, ఈజ్ నథింగ్, వర్త్ కాదు, నథింగ్. సో అందుకని మీరు రేపు ఫ్యూచర్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు చదవగలిగితే ఈ రోజు డెఫినెట్లీ జస్ట్ మీరు 90 to 150 days ప్లాన్ వేసుకోండి. అంటే 3 months to 5 months కరెక్ట్గా. అసలు ఈ 90 days నుంచి 150 days మీకు కాదు అనుకోండి. ఒకసారి నాకు జాబ్ రావాలి అని మీరు అనుకుని డైలీ 4 to 8 hours ఫ్రేమ్వర్క్ విచ్ ఎవర్ క్వాలిటీ థాట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ యూ.
ఓకే. ఫర్ ఎక్స్క్లూజివ్లీ డేటా సైన్స్ అండ్ AI ఇంజనీరింగ్. వై డోంట్ యూ ఫాలో దట్? దెన్ డెఫినెట్లీ వీఆర్ గివింగ్ ఎక్సలెంట్ షెల్టర్. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము దాని మీద, ప్లేస్మెంట్ మీద. ఎంత మంచి ప్లేస్మెంట్స్ అండి. అసలు ఫస్ట్ ఫ్రెషర్ అనే వాళ్ళు చాలామంది ప్యాకేజ్ గురించి అంటారు. ఫస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడకండి. ఫస్ట్ గెట్ ఏ బ్రేక్, ఎంటర్ ఇన్ టు ప్రొఫెషనల్ లైఫ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్, వర్క్ ఆన్ దట్, దెన్ డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ ప్యాకేజెస్. ఓకే. ఇనీషియల్ డేస్ నుంచి మనం ప్యాకేజ్ గురించి ఆలోచించకూడదండి. ఇనీషియల్ డేస్లో మనం ఆలోచించవలసింది హౌ టు గెట్ గుడ్ స్కిల్. If you are a good skilled guy, you will get the lot of opportunities in the market. Definitely. No doubt in that. It is a simple and a more efficient also. ఓకే. చాలామంది నేను చెప్పినప్పుడు ఈ మాటలే చెప్తుంటాను. ఏమంటే మీరు స్కిల్ మీద బేస్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కంపెనీ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే 3 months మాకు ఫ్రీగా వర్క్ చేయాలి అన్నారు. ఓకే, రైట్, గుడ్. కానీ 3 months తర్వాత మేము 25,000 ఇస్తామన్నారు వాళ్ళు. హౌ మచ్ గుడ్ ఆపర్చునిటీ. అదే కంపెనీ 6 months తర్వాత 75,000 ఇస్తామంటున్నారు. ఓకే. ఫస్ట్ 3 months లేదంటే, వాళ్ళు 3 months లేదంటే దాని అర్థం నిన్ను వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. దే కెన్ ట్రైన్ వాట్ దే రిక్వైర్డ్. ఓకే. అది మీరు పట్టుకోవాలి. ఆ ట్రైనింగ్ మీరు తీసుకుంటే, మీరు స్కిల్డ్ అయ్యి ఉంటే, దెన్ వై యు ఆర్ గోయింగ్ టు వెయిట్ ఫర్ అదర్ జాబ్. ఓకే. సో అందు గురించి చెప్పేది ఏంటంటే, ఎవ్రీబడి ఏ కోర్స్ వాళ్ళకైనా సరే, డేటా సైన్స్ వాళ్ళు కాదు, ఏ కోర్స్ వాళ్ళకైనా సరే, మీరు ఫస్ట్ బ్రేక్ కోసం వెయిట్ చేయండి, కానీ శాలరీ కోసం కాదు. ఓకే. అండ్ మీరు ట్రెండ్ అడిగారు కదా, కీ ట్రెండ్స్ ఇన్ డేటా సైన్స్ Data అని. science. అది ఎంఎల్ చెప్పి మధ్యలో ఆపాను. ఎంఎల్ ఈజ్ ద కీ ట్రెండ్. ఎప్పటికీ కూడా ఒక ఎంఎల్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాడికి అసలు మీకు లైఫ్లో మళ్ళీ వెనకాలకి తిరిగి చూడక్కర్లేదు. ఎంఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద కీస్ ఫర్ AI ఇంజనీరింగ్. ఓకే. ఏ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఏ బిగ్ టర్మ్ నేమ్ ఈజ్ కాల్డ్ డేటా సైన్స్. ఓకే. కొంతమంది ఇది సెపరేటు అది సెపరేట్ అనుకోవడం వల్ల యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్. డేటా నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా జాబులు. డేటా అనేది చాలా పెద్దది. ఇది దాన్ని ఏమంటాం, విశ్వరూపం. డేటా నుంచి వచ్చినటువంటి విశ్వరూపంలో ఉన్నటువంటివి మోర్ దాన్ 90+ జాబ్ రోల్స్ ఉన్నాయి మీకు. ఓకే. అది మీరు ఒక్కసారి జస్ట్ ChatGPT ఓపెన్ చేసి మీరు టైప్ చేసినా పర్లేదు, లేదు అంటే గామా అనే ఒక AI టూల్ ఉంటుంది, PPT ప్రజెంటేషన్ ఇస్తుంది, అది దాన్ని అడిగినా పర్లేదు మీరు. ఓకే. వాట్ ఆర్ ద న్యూ జాబ్ రోల్స్ రైట్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ, ఆర్ వాట్ ఆర్ ద కరెంట్ ట్రెండీ AI న్యూ జాబ్ రోల్స్. ఓకే. సో డెఫినెట్లీ డేటా సైన్స్లో ఉన్నటువంటి అతిపెద్ద కాంపోనెంట్ ఏంటంటే ML. ఓకే. సో డేటా సైన్స్లో మనం బాగా చదవాలి అనుకున్న వాళ్ళు ML మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డేటా సైన్స్ కంపల్సరీ మీరు తీసుకోండి. ఎందుకు అంటే ఇది అన్ని జాబులకి ఒక గేట్వే లాంటిది. ఒక డేటా సైన్స్ కోర్స్ పూర్తి చేస్తే మీకు డేటా రిలేటెడ్ ఏ జాబ్కైనా మీరు క్వాలిఫై అవుతారు. ఇది ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను చూసారా మీకు. నా 2.5 decades ఎక్స్పీరియన్స్లో ఐ సెలెక్టెడ్ డేటా సైన్స్ యాజ్ మై జాబ్ ప్రొఫైల్ యాజ్ వెల్ యాజ్ మై ట్రైనర్. నేను ఇప్పుడు అదే ట్రైన్ చేస్తాను. ఎనదర్ మీకు 1 decade దాన్ని కొట్టేదే లేదు. 1 decade మినిమం 10 years. సో ఎన్ని జాబ్స్ మేడం అసలు, ఏ వైపు చూసినా అంటే డేటా సైన్స్ చదివేవాళ్ళకి ఏ జాబ్ కన్నా అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే. అట్లీస్ట్ నేను కొన్ని నా లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వచ్చినప్పుడు నేను చూస్తూ ఉంటాను, నెంబర్ ఆఫ్ జాబ్ రోల్స్ అవైలబుల్ ఫర్ పార్ట్ టైమ్ ఫ్రమ్ US. ఓకే. ఫ్రమ్ US పార్ట్ టైం. part time. So if you are going to do in freelancer, you are getting good money. ఓకే. Then please try to think about, definitely it is a trendy, always trender. సో ఎలాంటి జాబ్ రోల్స్ కైనా అప్డేషన్, అప్ స్కిల్లింగ్ అనేది కావాలి కదా సార్. It's సో true. క్వాలిటీ థాట్ లో మనకు ఏ కోర్సెస్ కైనా అప్డేషన్ కానీ అప్ స్కిల్లింగ్ కానీ ఎలా చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ కి? జనరల్గా మీకు ఏంటంటే మనకి కొన్ని రకాల మ్యాగజైన్స్ ఉంటాయి, రమణ సార్ దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా మీకు ఒకసారి నేను వీడియో చేస్తాను డెఫినెట్గా. బిట్స్ అండ్ బైట్స్ అని కొన్ని రకాల మ్యాగజైన్స్. వాళ్ళు ఏంటంటే మనకి ఫ్యూచర్ మీద లేదా అప్కమింగ్ 6 months, 1 year, 1.5 year తర్వాత వచ్చే ట్రెండ్స్ అని కూడా బాగా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. దట్ వన్ ప్లస్ మనకి ఏంటంటే యూట్యూబ్లో కూడా కొంతమంది ఫాలోవర్స్ అయితే మనం, అంటే దట్ మీన్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు టెక్లో, వాళ్ళు పెడుతూ ఉంటారు. మెయిన్గా US బేస్డ్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే బాగా పెడతారు వాళ్ళు. సో రేపు ఇది జరగవచ్చు, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డూ లైక్ దిస్. సో అవి మాకు ఏంటంటే ఒక రకంగా కీస్ అనుకోవచ్చు. అవి మేము కంటెంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. అందుకని మీకు మోర్ దాన్ 2 months మా కోర్స్ కంటెంట్ ఉండదు. జస్ట్ ఒక 45 days 60 days అయ్యేటప్పుడు కోర్స్ కంటెంట్ మారిపోతుంది. ఓకే. ఓకే. ఎందుకంటే మార్చాలి. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అంటేనే మనకి ఏ ఫ్లోయింగ్ మారుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. ఒక కోర్స్ కంటెంట్ అనేది మనకి పంచేది ఇక్కడ. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ అవర్ అడ్వాంటేజెస్ దట్ వన్, అండ్ స్ట్రెంత్ ఆల్సో. ఓకే.
Perfect, sir. Thank you so much and thanks for your time, sir. వెల్కమ్ మేడం. So that's about data science, trends and job opportunities, and finally quality thought. So quality thought లో జాయిన్ అవ్వి మీరు కూడా జాబ్ సంపాదించాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ కావాలి అంటే description లో ఉన్నాయి. Do check it out. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.